బ్యాక్ వర్క్. ఇక్కడ పొడవు 16.5 పెట్టేదా? 16.5. తర్వాత మీకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 26. నడుము లూజ్ చూద్దాం ఒకసారి. ఈ లైన్ మీద నడుము లూజ్. ఇంతవరకు అసలు అనుకున్నాం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకో, 1.5 తీసుకోవాలి. అప్పుడు 2.5 తీసుకుంటే సరిపోతుంది. 14 నడుము లూజ్. ఓకేనా? నడుము లూజ్ 14. అప్పుడు మెడ వెడల్పు 2.3 పైన ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ మెడ వెడల్పు 2.3, షోల్డర్ 3.5. ఈ 2.3, 3.5 వచ్చేసరికి 6.5 అయింది. అయితే మనకి మీకు చంకడమని 5.5 ఉంది. 5.5. తర్వాత ఇక్కడ వచ్చిన వెడల్పు ఎంత అయితే ఉందో అంతే వెడల్పు ఇక్కడ చూసుకోవాలి. 6.5. తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ కలిపి 13.5, 14.5. ఇక్కడ సమానంగా ఉండాలి. తర్వాత మొత్తం చెస్ట్ లూజ్ రావాలి. ఇక్కడ చూడు, ఈ లైన్ అనేది గీస్తున్నారు కదా, ఇది మీకు 5.5 అనుకున్నాను. ఈ లైన్కి పై వైపు ఎంత వచ్చిందో కింద వైపు కూడా అంతే రావాలి. ఈ లైన్ ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ చూసుకోవాలి. సేమ్ 5.5 ఇక్కడ దాకా అంతేనా? ఈ వెడల్పు 6.5 వచ్చింది కదా మొత్తము. 6.5. అదే 6.5 ఇక్కడ ఉండాలి. అదే 6.5 ఇక్కడ ఉండాలి. 6.5 ఇక్కడ 5.5 ఉండాలి. ఇక్కడ ఎంత ఉందో అట్లా అంతే. ఖచ్చితంగా అంతే. ఇప్పుడు మన చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం 14. ఇప్పుడు నడుము కలుపుకోవాలి. సరే, చక్కగా కరెక్ట్గా తీసుకున్నాం లేదా చెక్ చేసుకోవాలి. ఇంతవరకే మాసలు ఉంది. ఇప్పుడు కుట్టేసుకుంటాను. తర్వాత వెనుక పెడకూడదు. ఎంతమ్మా? 5.5. ఖచ్చితంగా కలిపి 5.5. ఇక్కడ 3.5 తీసుకున్నాము మెడ వెడల్పు. ఇది 5.5. ఇక్కడ వచ్చేసరికి 3.5. నేను ఇక్కడ ఇలా ఉన్నాను. ఇప్పటి వరకు ఇక్కడ ఇట్లా ఉన్నాను. చూసా కానీ మా అమ్మ అందులో తెలియదా. అయితే ఓకే డ్రాప్ ఇక్కడ కట్ చేస్తాను. ఇందులో ఇక్కడ వచ్చేసరికి హాఫ్ ఇంచ్. ఇక్కడ 1.5. వీపు దగ్గర 1/2 ఇంచు, సంఖ్య దగ్గర 1. అది ఇక్కడ 1.5. ఇక్కడ 1.5. బ్యాక్ పార్ట్లో ఇంకోసారి ఇలా చూసుకుందాం. రౌండ్ మనం కరెక్ట్గా కట్ చేసామా లేదా. ఇక్కడేమో హాఫ్ ఇంచ్ వచ్చేది. సరే,
నడుము కూడా సరిపోయింది దాకా. ఇప్పుడు మెడ చూద్దాం. మెడ కొంచెం పొడవు పెంచుకుంటా. మెడ దగ్గర కూడా 6 ఇంచులు తీసేసి. కొంచెం దగ్గర. రౌండ్ అనేది తక్కువ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనము పొడవు పెంచుకున్నాం కదా. 6 పెట్టుకున్నట్టయితే 5.5 వచ్చేది. ఇందాక 16 ఉన్నప్పుడు పొడవు 5.5 ఉంది. ఇప్పుడు 16 చేసినప్పుడు 5.5 ఉంది కదా, అందుకు తగ్గింది. అయితే బాగుంటుంది ఫ్రీగా ఉంచేదా. ఇంకోసారి చెప్పాను బ్యాక్ పక్కన